ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయ్యారు మిస్టర్ నూకరాజు. స్టార్టింగ్ ప్యాకేజ్ 6 lakhs per annum. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో మీకు మాటల్లో చెప్పలేను సార్. ఈ మాట కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. సార్ నాకు ఈ జాబ్ లేదని నా వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పురుగును చూసినట్టు చూసేవాళ్ళు సార్. స్వాతి సార్ నా లవర్. 6th class నుంచి ప్రేమించుకున్నాం. తన వల్ల కాలేజీలో నా పర్సంటేజ్ కూడా తగ్గింది సార్. నాకు జాబ్ లేదని నన్ను విడిచిపెట్టి తన ఆఫీస్లో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంది సార్. మా బాబాయ్ సార్ చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు సార్. లాస్ట్ ఇయర్ క్యాన్సర్ వచ్చి చాలా టైట్గా ఉంది, ఒక 20,000 ఉంటే పంపించగలని అడిగాడు సార్. ఏం పంపించలేకపోయాను సార్. ఎప్పుడు కూడా గాలి కడుపుతూ ఉన్నాను సార్. ఫోన్ చేసి 3 రోజులు అయింది సార్. ఏ ఇంటర్వ్యూకి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను సార్. ఇందాక మీ ఎంప్లాయీస్ అందరూ అక్కడ కాఫీ తాగుతూ స్నాక్స్ తింటూ ఉంటే అక్కడ కూర్చోలేక అలా మూలకెళ్ళి నిల్చుని అలా ఉండిపోయాను సార్. సార్ ఎన్ని కష్టాలు నా లైఫ్లో ఉన్నా మా అమ్మ సార్, మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చింది సార్. అందుకే తన కోసం ఏదైనా సాధించాలనిపించింది సార్. ఆగకుండా ప్రయత్నించాను సార్. ఈరోజు నాకు జాబ్ వచ్చేసింది సార్. ఈరోజు జాబ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లైఫ్లో డబ్బులు చాలా ఇంపార్టెంట్ సార్. డబ్బులు చాలా 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 ఇంపార్టెంట్ సార్. కొంచెం లేట్గా తెలుసుకున్నాను సార్. ఆ స్వాతి కాపుతో జ్యోతో కోతో ఎవరితో ఒకరితో వస్తుంది సార్. కానీ లైఫ్లో ఎదగడం ఇంపార్టెంట్ సార్, అది తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్.